హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏ డే ఇన్ మై లైఫ్ యాజ్ ఎ బిఎడ్టేరియన్ అనమాట. నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తాను, ఏం తింటాను, అక్కడ ఏం చేస్తాను, క్లాసెస్ ఎలా చెప్తానో చూసేయండి. ఫస్ట్ అయితే మార్నింగ్ లేవగానే ఎక్సర్సైజ్ చేస్తాను. వామ్ వాటర్ అనేది తీసుకుంటాను. రెగ్యులర్గా అయితే వామ్ వాటర్ తీసుకుంటాను. అండ్ ఇవాళ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ ఉప్మా అనమాట. నేనే ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను నా సెల్ఫ్. అండ్ ఉప్మా అయ్యేలోపు రెడీ అయితే అవుతున్నాను. సింపుల్గా రెడీ అవుతాను ఫ్రెండ్స్. నేను మమ్మ ఎర్త్ ప్రోడక్ట్స్ అనేవి సింపుల్గా యూస్ చేసుకుంటాను, ఎందుకంటే వాటిలో కెమికల్స్ అనేవి ఏమి ఉండవు కాబట్టి మమ్మ ఎర్త్ ప్రోడక్ట్స్ నేను యూస్ చేస్తాను. ఐలైనర్ కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ సింపుల్ హెయిర్ స్టైల్ అనమాట. జస్ట్ పోనీ అన్న వేసుకుంటాను, లేదా హెయిర్ అన్న లీవ్ చేసుకుంటాను. సింపుల్ మేకప్, సింపుల్ గెట్ రెడీ. అండ్ రెడీ అయ్యేలోపు ఉప్మా అనేది కూడా రెడీ అయిందనమాట. తినేసాను. టేస్ట్ అయితే బాగుంది, ఎందుకంటే నేను చేసుకున్నా కాబట్టి బాగుంటుంది. సెల్ఫ్ లవ్ అంటే ఇదేనేమో. అండ్ లంచ్కి అయితే రైస్ అండ్ పిక్కిల్ అండ్ పుదీనా పచ్చడి అండ్ 1 వాటర్ బాటిల్ అయితే తీసుకెళ్తున్నాను. మా విలేజ్కి అయితే బస్సెస్ ఉండవు, ఆటోస్ ఉంటాయి. ఆటోలో ట్రావెల్ చేసి బస్ స్టాండ్కి వెళ్ళాలి. బస్ స్టాండ్ నుంచి స్కూల్కి అనేది వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్ అందరం మేము బస్ స్టాండ్లో మీట్ అవుతాం. బస్సులో అటు ఇటు చూసుకుంటూ స్కూల్కి అయితే రీచ్ అయినా. ఫైనల్గా ఫస్ట్ పీరియడే ఉంటుంది నాకు క్లాస్ ఇంగ్లీష్ అనమాట. అండ్ క్లాసెస్ మధ్యలో నేను రీల్స్ అయితే ట్రై చేస్తూ ఉంటాను. అండ్ లంచ్ టైం అయితే అయింది. అందరం కలిసి లంచ్ అయితే చేస్తున్నాము. కర్రీస్ అనేది ఎక్స్చేంజ్ చేసుకుంటాము. లంచ్ అందరం కలిసి తింటాం ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ క్లాస్కి అయితే నేను ప్రిపేర్ అవుతున్నాను. అలాగే టెట్ కూడా ప్రిపేర్ అవుతున్నాను ఫ్రెండ్స్. టెట్ కూడా దగ్గరికి వస్తుంది కదా, జాన్లోనే ఉంది. ప్రిపేర్ అయితే అవుతున్నాను. అట్లనే క్లాసెస్ కూడా ప్రిపేర్ అవుతున్నాను. బెనిఫిట్ ఉంటుంది కదా. 9th క్లాస్కి అయితే నేను చెప్తాను ఫ్రెండ్స్. అండ్ ఈవినింగ్ అయితే అయిపోయింది, ఇంటికి అయితే వెళ్తున్నాము. మళ్ళీ బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఫైనల్లీ ఇంటికైతే వచ్చాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.